మా పార్టీ న్యాయం జరగలేదు అన్నటువంటి విషయాన్ని భావిస్తూ ఉంది. ఆర్పి ఠాకూర్ గారు మొట్టమొదటి నుంచి అపాయింట్మెంట్ జరిగినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నారన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నంద్యాల బై ఎలక్షన్లో తను ఏం చేశాడన్నటువంటి విషయం తన మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు కూడా ఈ యొక్క ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్ తర్వాత కూడా ఆర్పి ఠాకూర్, ఏబి వెంకటేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నలుగురు కూడా కూర్చొని మాట్లాడుకొని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని ఏ విధంగా బైపాస్ చేసి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండగలమన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ఒక కాన్స్టిట్యూషన్ మీదనే ఇట్ ఈస్ ఏ ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్, ఈ యొక్క సావరిన్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది అంతర్భాగం అన్నటువంటి విషయాన్ని మరిచి అదొక సపరేట్ రాష్ట్రంగా భావిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. గతంలో మేము ఇన్కమ్ ట్యాక్స్ని లెక్క చేయం, మాకు అనుమతి లేదంటారు, సిబిఐకి అనుమతి లేదంటారు, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలను అలౌ చేయమంటారు. ఇప్పుడు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చంద్రబాబు నాయుడు బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగపరంగా ఒక క్రైసిస్, ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని చెప్పుకోవచ్చు. దీనికి మూలకారకుడు ఆర్పి ఠాకూర్ అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆర్పి ఠాకూర్ మరొక విషయాన్ని కూడా మేము కమిషన్ ముందుకు దృష్టికి తీసుకొచ్చాం. ఈ నెల 24వ తారీఖు ఆర్పి ఠాకూర్ 35 కోట్ల రూపాయలు తన కాన్వాయ్లోనే, తన కారులోనే అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి తరలించడం జరిగింది. ఈ రకంగా ఒక తెలుగుదేశం తొత్తుగా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఈ ఆర్పి ఠాకూర్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తే గానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అన్నటువంటి విషయాన్ని మేము కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. గతంలో అదేవిధంగా మేము వివిధ పొజిషన్స్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ అడిగాం. దామోదర్ నాయుడిని ట్రాన్స్ఫర్ చేయలేదు, ఘట్టమనేని శ్రీనివాసరావుని ట్రాన్స్ఫర్ చేయలేదు, యోగానంద్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్రకాశం జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్రవీణ్ ఏం పేరున్నా ఆయన పేరు ప్రవీణ్, చిత్తూరు జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు, గుంటూరు రూరల్ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. మేము ఏదైతే నివేదించామో ఎలక్షన్ కమిషన్కి వాటిలో సింహ భాగాన్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదన్నటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్కి మేము నివేదించుకోవడం జరిగింది. దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటారనని మేము భావిస్తూ ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేశాం కూడా. మరొక అంశం ఇప్పుడు చెప్పుకోవాల్సింది, మీ దృష్టికి తీసుకురావాల్సింది, ప్రజాశాంతి పార్టీకి అలాట్ చేసినటువంటి ఎన్నికల సింబల్ గతంలో మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాం. ఈ యొక్క హెలికాప్టర్ సింబల్ వింగ్స్ అన్నటువంటివి ఫ్యాన్ను పోలి ఉన్నాయి కాబట్టి మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు 35 పేర్లు అసెంబ్లీకి సంబంధించి 4 పార్లమెంటుకి సంబంధించినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో అభ్యర్థుల పేర్లు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళకి పోలినటువంటి పేర్లని వాళ్ళని ఎంపిక చేసి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను కూలగొట్టాలన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క కేఏ పాల్ లాలూచీ పడి డబ్బులు తీసుకొని ఈరోజు ఎక్కడి నుంచో హూస్టన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు. డబ్బులు కాసిపడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కేఏ పాల్. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క అల్టీరియర్ మోటివ్తో తను ఈ రకంగా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.
సింబల్ మార్చాల్సినటువంటి విషయాన్ని అవసరాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. కండువా కలర్స్, ఫ్లాగ్ కలర్స్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ అన్నిటినీ కూడా అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పాజిటివ్గా పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం.